నిన్న ఒకలాగా ఈరోజు ఇంకోలాగా అనే విధంగా రోజా పరిస్థితి మాత్రం మారిపోయింది. అందరూ కూడా ఇప్పుడు అదే మాట్లాడుకుంటున్నారు. సో, ఒక విధంగా చూసుకుంటే నిన్న ఏదైనటువంటి పోస్ట్ పెట్టింది రోజా అనుకుంటే, సో, వైసీపీకి సంబంధించి, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి, మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనే విధంగా ప్రతి ఒక్క ఫోటో కూడా తన సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి మొత్తం కూడా డిలీట్ చేసింది రోజా అని చెప్పుకోవచ్చు. సో, అవన్నీ చూసిన తర్వాత అందరూ కూడా ఏమనుకున్నారు? సో, మరి తను వైసీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి కంప్లీట్‌గా గుడ్ బై చెప్పేస్తుంది. ఇక పార్టీ నుంచి మొత్తానికి వెళ్ళిపోతుంది. అందుకోసమని ఆ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పోస్టులన్నీ కూడా డిలీట్ చేసిందనే విధంగా కూడా చూసిన వాళ్ళందరూ కూడా ముఖ్యంగా వైసీపీకి సంబంధించిన నేతలందరూ కూడా అనుకోవడం జరిగింది. సో మరి ఈ రోజు దానికి ధీటుగా ఈ విధమైనటువంటి పోస్ట్ పెట్టింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, భారతి ఇద్దరు కలిసి ఉన్న ఫోటోని పోస్ట్ చేసి పెళ్లి రోజు శుభాకాంక్షలు అనే విధంగా కూడా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. సో మరి మనం చూసుకుంటే దాని కింద ఏ విధంగా క్యాప్షన్ పెట్టిందంటే, ఎన్ని ఏళ్ళు గడిచినా కూడా మీరిద్దరు ఇదే విధంగా అన్యోన్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ పెళ్లి రోజు శుభాకాంక్షలు అనే విధంగా కూడా రోజా మాత్రం ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, భారతి ఇద్దరు ఫోటో కూడా పోస్ట్ చేసి ఈ విధంగా క్యాప్షన్ పెట్టింది. సో ఇది చూసిన తర్వాత అందరూ కూడా ఫుల్ కన్ఫ్యూజన్ అయిపోతున్నారు. సో మరి నిన్న ఆ విధంగా పోస్టులన్నీ కూడా డిలీట్ చేసి ఈ రోజు ఈ విధంగా మళ్ళీ పోస్ట్ పెట్టింది ఏంటి? అసలు ఈమె పార్టీలో ఉంటుందా లేదా? అసలు ఇప్పుడు ఇంత అంటే నిన్న ఒకలాగా ఈ రోజు ఒకలాగా మరి రేపు ఇంకొకలాగా రేపు ఏ విధంగా పెడుతుందని చాలా మంది కూడా ముఖ్యంగా వైసీపీలో ఉన్న వాళ్ళే ఫుల్ కన్ఫ్యూజన్ అవుతున్నారని చెప్పుకోవచ్చు. సో మరి రోజా పరిస్థితి ఏంటి? ఒక విధంగా చూసుకుంటే సినిమాల పరంగా కూడా ఎవరు అవకాశాలు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. బుల్లితెర మీద కూడా జడ్జిగా కావచ్చు, లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా ఎవరు కూడా అవకాశాలు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. అటు తమిళనాట విజయ్ పాటలో చేరదాం అనుకుంటే ఆయన కూడా రావడానికి ఒప్పుకోవడం లేదు. అక్కడ సినిమాలో చూసుకుందాం అనుకుంటే అక్కడ ఛాన్సులు రావడం లేదు. సో ఎక్కడ చూసుకున్నా కూడా దిక్కులేని స్థితిగా రోజా స్థితి మాత్రం మారిపోయిందని చెప్పుకోవచ్చు. సో మరి ఇప్పుడు మాత్రం తరం నిన్న ఒకలాగా ఈ రోజు ఒకలాగా రేపు ఇంకొకలాగా ఏ విధంగా మారుతుంది ఏంటి రోజా అనే విధంగా కూడా అందరూ అనుకుంటున్నారు.